చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. పెళ్లి కూతురు చేతిలో ఉన్న బిడ్డ ఆవిడ బిడ్డ కాదు. ఆ పెళ్లి కొడుకుగా ఉన్నాడే రాజారావు గారు, ఆయన బిడ్డ. ఆ బిడ్డ పురుట్లోనే భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకుని వస్తున్నాడు. అవునా? మరి ఆ పెద్ద ఆవిడెవరు? రాజారావు గారు తల్లా? కాదత్తా, ఆ పెళ్లి కూతురుందే దేవకి, ఆవిడ తల్లి. నా బిడ్డకి సవత్తల్లిని అనిపించుకోవడం నాకిష్టం లేదు. కన్నతల్లిలాగే ఉండాలనుకుంటున్నాను. నేను సవత్తల్లిననే నిజాన్ని జీవితాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిడ్డతో చెప్పనని నాకు మాటివ్వండి. నువ్వు కన్నతల్లివి కాదనే నిజాన్ని మన బిడ్డకి ఎన్నటికీ తెలియనివ్వను. ఒసే 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 నీ అసాధ్యం కూలా, నిజంగానే వీడికి కనతల్లి అవుతావంటే అసలు నువ్వు ఈ రెండో పెళ్లివాణ్ణి చేసుకున్నది ఎందుకు? ఈ ఆస్తిపాస్తుల కోసం కాదు? అవును, అక్షరాల ఆస్తి కోసమే. మరేం చేస్తున్నావే నువ్వు? ఆస్తులు కొట్టేయడం గురించి ఆలోచించకుండా వీడిని కన్నతల్లిగా చూసుకుంటూ అసలు నువ్వు సవతల్లివనే నిజాన్ని కూడా దాచేయాలని చూస్తున్నావు. అరే, ముందు వాణ్ణి ఆడించడం ఆపి నాకు సమాధానం చెప్పు. నేనాడిస్తోంది ఈ బిడ్డని కాదమ్మా, నా మొగుణ్ణి. మనం ఈ ఐశ్వర్యాన్ని అనుభవించాలన్నా, ఈ యావదాస్తి రేపు పుట్టబోయే నా బిడ్డలకు చెందాలన్నా ఆయన దృష్టి నా మీదుండకూడదు. నన్ను గుడ్డిగా నమ్మాలి. అలా నమ్మాలంటే కొడుకు మీదుండే ఆయన ప్రేమని అడ్డం పెట్టుకునే నమ్మించాలి. అందుకే సవత్తల్లిని అనే నిజం దాచాలని మాటివ్వమన్నాను. అమ్మయ్యా, అంతే కదా. నేనింకా ఎంత బెదిరిపోయానో తెలుసా? నువ్వు నీ మొగుడుతో మాట్లాడుతూ ఉంటే నువ్వు నిజంగానే మంచిదానివి అయిపోయావేమోనని కంగారు పడ్డానే. గొంతు కోయడానికి ఆ మాత్రం నిజాయితీగా నటించకపోతే కష్టమమ్మా. ఈ మంచితనం అనే ముసుగుంది చూసావు, ఆ ముసుగు చాటున ఎన్ని దుర్మార్గాలైనా చేసేయొచ్చు. నాన్న సుధీర్, నా బంగారు కొండ, ఈ యావదాస్తి నీకు, ఈ పుట్టబోయేవాళ్లకి. నిన్ను మహారాజులా పెంచుతాను. నీకోసం ఒక దళపతిని కూడా పెంచుతున్నాను. పేరుకే వాడు నీకన్నా, నిజానికి వాడు మనకి బానిస. నాన్న నందు, ఏమైందన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? నా కుక్కతో నేను దాగుడు మూతలు ఆడుతుంటే అది నన్ను వదిలేసి పారిపోయింది. ఏంటమ్మా, నువ్వు ఇష్టపడేవి, నువ్వు ప్రేమగా చూసుకునేవి ఏవీ నీతో ఉండడం లేదు. పోన్లే, మీ నాన్నతో చెప్పి మరో కుక్కను తెమ్మంటాను. నాకు జీవితంలో కుక్క వద్దు, ఏమీ
కుక్క కనబడకుండా పోవడానికి కారణం నేనే. వాడికి దగ్గరయ్యేవన్నీ దూరమైపోతాయని వాడు నమ్మేలా చేశాను. ఇది వాడి బలహీనత అవుతుంది, అదే నా బలమవుతుంది. వీడు పెరిగి పెద్దవాడయ్యే లోపు నాతో నా పిల్లలతో తప్ప అన్ని విషయాల్లో మెటీరియలిస్ట్ అయ్యేలా చేస్తాను. దేవకి, సుధీర్, అత్తయ్య చెప్పింది గుర్తుందిగా? మీరందరూ వాడి దగ్గర నేను చెప్పినట్టే నడుచుకోవాలి. ఏంటిది? నచ్చలేదా నాన్న? ఉండు, ఈ పాత్ర కూడా తెరిచి చూస్తాను. నువ్వాగు. అన్నయ్య టేస్ట్ ఏంటో తమ్ముడిగా నాకు బాగా తెలుసు. పొద్దున్నే నాకేంటి ఈ టార్చర్? టార్చర్ ఏముందిరా ఇందులో? నీ చాయిస్ చెప్తే నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తాం. పెళ్లి నా చాయిస్ లో లేదని 100 సార్లు చెప్పా. నేను 200 సంబంధాలు తెచ్చాను, తెస్తూనే ఉంటాను. అసలు నాకు ఈ పెళ్ళొద్దు మొర్రో అంటే వినరే. దేవకి, నీ కొడుకు నీ మాట తప్పకుండా వింటాడని మురిసిపోతూ ఉంటావు కదా, ఏది మరి? నాన్నా, ప్లీజ్ నాన్నా, పెళ్లి ఒప్పుకో నాన్నా. అమ్మతోనే కాదు, ఆ దేవుడితో చెప్పించినా కూడా నేను పెళ్లి చేసుకోను చేసుకోను చేసుకోను. వెళ్ళరా వెళ్ళు. నువ్వు మమ్మల్ని ఆడిస్తున్నావు. నిన్నాడించే పిల్ల ఎక్కడో ఉండే ఉంటుంది. ఆ పిల్ల చేతిలోంచి మాత్రం తప్పించుకోలేవు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఆడపిల్లరా స్వామి! దీని మెడలో ఎవరు 3 ముళ్ళు వేస్తారో గాని వాడు దీనికి మొగుడవడు. ఇదే వాడికి మొగుడు అవుతుంది. చచ్చాడు నా కొడుకు. Shake it, shake it, shake it, shake it.